తెరమీదకు తెచ్చింది. 2014లో చంద్రబాబు హామీ ఇచ్చిన రుణమాఫీ కుదరదంటే కుదరదని చెప్పిన జగన్ ఇప్పుడు ఉన్న ప్రజా వ్యతిరేకత దృష్ట్యా అదే అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న కేబినెట్లో రుణమాఫీ అంశం కీలకమంటూ లీకులు ఇస్తోంది. 2019 తరహాలో మరోసారి ఓటర్లను మభ్యపెట్టేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి, తిరిగి అధికారాన్ని సాధించాలి. దీనికోసం తాము బలపడడం కంటే ప్రత్యర్థులను కేసులు పెట్టి బలహీనపరచడం ఓ వ్యూహమైతే, తాయిలాల ఆశ చూపి తిరిగి అధికారంలోకి వచ్చాక తూచ్ అనడం మరో వ్యూహం. గడిచిన 4.5 జగన్ సర్కార్ మొదటి వ్యూహాన్ని అమలు పరచడంతో ప్రత్యర్థి పార్టీలు బలహీనమవ్వడం అటుంచి ఐక్యంగా మారి ఇప్పుడు మరింత బలోపేతమయ్యాయి. దీంతో జగన్ సర్కార్ తాజాగా తన వ్యూహాన్ని మార్చింది. ఇక ఓటర్లను మభ్యపెట్టి మాయ చేసేందుకు సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగానే రుణమాఫీ అంశాన్ని తెరమీదకు తెచ్చి ఈ నెల 31న జరగబోయే కేబినెట్ లో చర్చకు పెడతామంటూ లీకులిస్తోంది. తద్వారా సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న రైతాంగాన్ని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చే లోపు ఐఆర్ను ప్రకటించే అంశంపై రానున్న కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, జగనన్న కాలనీలపై చర్చ, మహిళలకు ఉచిత ప్రయాణం, జిల్లాల పర్యటనలు, రాజకీయ ఎత్తులు తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే వీటిపైనే మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఆనాటి టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటిస్తే అది సాధ్యమే కాదు అంటూ చెప్పిన జగన్ ఇప్పుడు అదే అంశాన్ని ఎన్నికల కోసం తెరమీదకు తీసుకురావడం ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్నీ కలిసొచ్చి జగన్ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చినా రుణమాఫీ సాధ్యమే కాదని ఆర్థిక రంగ నిపుణులు తేల్చి చెప్పేస్తున్నారు.